ఎఫెసీ 4:6, Ephesians 4:6. లెట్స్ రీడ్ దిస్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అగైన్ నౌ లెట్ మీ వర్క్ అవుట్ హియర్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి, వన్ గాడ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ అబవ్ ఆల్. యేసు ప్రభు వారికి ఆ పేరు ఇచ్చాడు, అన్ని నామముల కంటే పైనామం ఇచ్చేశాడు. ఇప్పుడు త్రూ ఆల్ అండ్ యూ ఆల్, ఇప్పుడు ఆ పైనామాన్ని అంటే ఏదొచ్చినా దానికంటే పైనే ఉంటావు, అది నేనేం చేయకూడదు అనేటువంటి సామర్థ్యాన్ని ఇప్పుడు మీరంతా నింపాలని ముందు ఆ సామర్థ్యాన్ని క్రీస్తుకి ఇచ్చి క్రీస్తు ద్వారా మనకి ప్రతిరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఆ రోజు సమస్య కంటే వెరీ హైయర్ దెన్ యువర్ హార్ట్ ప్రాబ్లం, యువర్ కిడ్నీ ప్రాబ్లం, యువర్ లంగ్ ప్రాబ్లం, యువర్ పెయిన్, యువర్ బ్యారన్నెస్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ జాబ్లెస్నెస్, నాకు ఉద్యోగం, అన్నిటికంటే పైనామం అంట. అబవ్ ఆల్ in you all, so that you will be also above all. Above all every, అంటే ఆ రోజు నీ సమస్యలన్నిటికంటే నువ్వు పైన ఉండాలని ఆయన నీకు సామర్థ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. He want to give you power for that day. ఓకే, ఇది తెలుసుకోవడానికి మన కళ్ళు తెరవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. Somebody is tapping into the apostolic prayer today. You see that? So the prayer of the apostle in that way is powerful. So you don't live for people. మనం ఇతరుల కోసం బతకం. We live for God and His plan. That's it. నేను దేవుడు అప్పుడు లోకాన్ని ఏం చేయమంటావు, హౌ ఐ సపోజ్ టు డూ, అప్ సైడ్ డౌన్ అంటే మనము ఇక్కడి నుంచి పైకి కాదు, పై నుంచి భూలోకంలో ఏం చేయాలనే రీతిగా బతకాలి. ఓకే, హీఈస్ అబవ్ ఆల్ అండ్ హీ వాంట్ టు కమ్ త్రూ ఆల్, ఇన్ ఆల్ అండ్ పుట్ us also above all. So today we'll step by step will put us above all. So Ephesians 4:10, ఎఫెసీయులు 4:10. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. యేసు ప్రభువు అన్నిటికంటే పైకి వెళ్ళిపోయాడంట. ఎందుకు? అన్నిటిని నింపాలంట. ఏంటి? అన్నిటిని కూడా అంత పైన ఉండేటువంటి సామర్థ్యంతో నింపాలంట. సో ముందు ఎవరిని నింపాడు అంటే తండ్రి ఎవరిని నింపాడు? ఫస్ట్ సామర్థ్యంతో క్రీస్తుని నింపాడు. తర్వాత ఎవరిని నింపుతాడు? సంఘాన్ని నింపుతాడు. తర్వాత సంఘం ఎవరిని నింపుతుంది? లోకాన్ని నింపుతుంది. అంటే ఈ లోకం ఎలా నింపడుతుంది? సంఘము ద్వారా. సంఘం ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ఎవరి ద్వారా? తండ్రి ద్వారా. దిస్ ఈస్ హౌ ద ప్లాన్ ఇస్. సో ఎవ్రీ బిలీవర్ ఈస్ డిస్టింక్ట్ ఫర్ గ్లోరీ. ఆల్రైట్, సో హౌ టు డౌన్లోడ్ దిస్ పవర్ ఎవ్రీ డే? సో గాడ్ ఈస్ గివింగ్ రెవల్యూషన్ బేస్డ్ టు ఫుల్ఫిల్ హిస్ విజన్. దిస్ ఈస్ ఎ సీరియస్ బిజినెస్. ఓకే, నౌ 4:12, 4:12 అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఇలాగ నింపబడతా ఉండాలంట. ఈ 2000 సంవత్సరాలు నింపుకోలేదా? త్వరగా రా, ఎక్కడొస్తాను నేను? యూ నీడ్ టు ట్రై ఫిల్లింగ్. వర్స్ 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులనుగాను కొందరిని ప్రవక్తలను. ఆగండి, ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ ఇవాంజలిస్ట్, కొందరు కాపర్లు, స్వార్థికులు, ఉపదేశకులు, ఈ ముగ్గురే ఉన్నారు. అపోస్తలు, ప్రవక్తలు లేకపోతే ఆ సంపూర్ణమైన స్థాయికి సంఘము వెళ్ళలేదు. ఎంతమందికి అర్థమైంది? సో ఇఫ్ చర్చ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ప్రాఫిట్స్ అండ్ అపోస్టల్స్, ఇట్ కెన్ నెవర్ గ్రో. హీ ఈస్ కమింగ్ ఫర్ గ్రోన్ అప్ ఫిల్డ్ పీపుల్ who will rule in the midst of enemies. శత్రువుల మధ్యలో ఆ సామర్థ్యాన్ని పొందుకొని జయించి వారి కొరకు ఆయన వస్తున్నాడు. సో మనము దేవుడిని ఏదో ఈ పూట చదువు, ఈ పూట డబ్బులు, ఈ పూట ఇల్లు, అమ్మయ్య దేవుడి దయవల్ల అన్నీ బాగానే ఉన్నామండి, దేవుడు ఇదే ఇస్తాడు అనుకుంటే దట్ ఈస్ నాట్ ఫుల్ గాస్పల్. సో దే నీడ్ టు గ్రో అప్, అదర్వైజ్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. రైట్, చూడండి. సో దిస్ ఇస్ 5-fold మినిస్ట్రీ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇన్ ద కమింగ్ డేస్, దట్స్ వై God is raising prophets and apostles, but only God can train you, connect you to the Spirit and bring revival and transform you into apostles and prophets. All right, you are getting it? So let us finish another 2 scriptures. Continue. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ. ఆగండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అంటే ఇంతకాలం ఎలా ఉన్నారంట? కొరింథీయులు పసిపిల్లల్లాగా ఉన్నారు. రైట్, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన. చూసారా? అంటే తప్పు మార్గం, అద్భుతాలు లేవని, ప్రవచనాలు లేవని, వరాలు లేవని, సూపర్ న్యాచురల్ లేవు, ఎన్ని సైతం చేస్తారని తప్పు మార్గాన్ని పట్టించేస్తున్నారంట పసిపిల్లల్ని.
You see that? Come on, read. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని చూడండి, పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశం, they will mix it without the supernatural. If it is a good message, you will be a baby for life. Okay? Yeah. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. All right. అన్ని విషయముల్లో ఎదగాలండి. అంటే ఏంటి? Grow up everything. Yeah. ఆయన శిరస్సయున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచు. All right. Grow your body to receive that power and live that power. To tap into unlimited power and stop that trouble that is troubling you. ఈ అపరిమితమైన సామర్థ్యాన్ని మనం పొందుకొని ఈ రోజు నిన్ను ఇబ్బంది పడుతున్నవన్నీ యూ విల్ సే, ఏ మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టాప్, పెయిన్ స్టాప్, సిక్నెస్ స్టాప్, డిసీజ్ స్టాప్, మై హస్బెండ్స్ ఆల్కహాలిక్ హ్యాబిట్ స్టాప్, నా క్యాన్సర్ ఆగిపోవాలా, ఎయిడ్స్ ఆగిపోవాలా, షుగర్ ఆగిపోవాలా, బీపీ ఆగిపోవాలా, థైరాయిడ్ ఆగిపోవాలా, అప్పులు ఆగిపోవాలా, ఇవన్నీ అపరిమిత శక్తితో ఆపేసుకుంటామంట ఎవ్రీ డే. సో వీఆర్ బిగినింగ్ దాట్ ఫ్రమ్ టుడే. ఈ అపరిమితమైన శక్తి మనము కలిగి ఉండాలా. ఇప్పుడు మీ స్టేటస్ మారిపోయింది ఆ స్పిరిట్ రాల్మ్లో. ఇన్ ద స్పిరిట్ రాల్మ్ యువర్ స్టేటస్ హ్యాస్ బీన్ చేంజ్డ్. యూ విల్ బి ఆపరేటింగ్ ఫ్రమ్ హెవెన్ డౌన్. కొన్ని రోజుల్లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది అనుకుంటారో దాని మీద అధికారంతో మీరు జీవిస్తారు. ఏది ఫైనాన్షియల్ ప్రాబ్లమా, కనుచూప, అప్పుల, భర్త సమస్య, పెళ్లి సమస్య, అత్త సమస్య, కుటుంబ సమస్య, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జనరేషనల్ కర్స, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, యూ విల్ హ్యావ్ డొమినియన్ టు రైజ్ అబవ్ ఇట్. దట్స్ ద స్టోర్ ఫర్ యూ. Bless you all. Now let's pray. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫాను నీవు, నీ బిడ్డలు నీవు స్వస్థపరచు దేవుడు. యు ఆర్ అ హీలర్ లార్డ్. హీల్ యువర్ పీపుల్ నౌ. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, అయా జ్వరము, దగ్గు, జలుబు, ఏ స్టేజ్లో ఉన్న ఇన్ఫెక్షన్ అయా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందా అయా, ఇదిగో వాటిని ఐసీయూలోంచి వాటిలోంచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. లైఫ్ ఇన్ టు దేర్ బాడీ. సో లార్డ్ టచ్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. ఐ డిక్లేర్ ఫ్రీడమ్ ఫర్ దెమ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.